ఫీట్స్ గణపతి అలాగే 12 ఫీట్స్ గణపతి మేకింగ్ అయితే జరిగింది. మనకి హరిహర కళా షెడ్ వచ్చేసి చూసుకోవచ్చు. మనం కోరుట్ల మెట్పల్లి దారిలో అయితే మనకి ఇది కోరుట్ల లైన్ చూసుకోవచ్చు. ఇది కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో అయితే మనకైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీకు బోర్డు అయితే అవపడుతూ ఉంటుంది హరిహర కళా షెడ్ చూసుకోవచ్చు. 15 ఫీట్స్ గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈసారి మేకింగ్ జరిగాకైతే మనకైతే ఒక లుక్ అనేది అయితే వస్తుంది. ఈ 15 ఫీట్స్కి గణపతికి సంబంధించిన చేతులు మేకింగ్ అయితే జరిగి పక్కనైతే ఉంచారు ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ షెడల్స్. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే కోరుట్ల మన హరిహర కళార్ట్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈసారి మన హరిహర కళా షెడ్లో అయితే మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు మన బ్యాక్డ్రాప్లో 15 ఫీట్స్ గణపతి అయితే ఒకటైతే మంచి మోడల్ అయితే తెచ్చి అయితే మేకింగ్ అయితే చేశారు ఈసారి. ఇంకా లోపలైతే మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి, లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. అలాగే మనకి ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మంచి గణపతి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే మన కోరుట్లలో ఈసారి అయితే మంచి గణపతులు ప్రతి ఒక్క షెడ్లో అయితే మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మనకి అప్డేట్స్ అయితే మన లింక్ అయితే మన ఛానల్లో అయితే కింద అయితే లింక్ అయితే ఇచ్చారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే వెళ్ళైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్, పదండి. అలాగే మన వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. కుదిరితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మన హరిహర కళా షెడ్ అయితే ఇది మీకు చూసుకోవచ్చు. మనకి ఎదురుగా అయితే ఒకటి 15 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. చూసుకోండి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు మనకైతే ఈసారి. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మనకి వినాయకుడి వెనక బ్యాక్గ్రౌండ్ అయితే ఒక లీఫ్ అయితే ఇచ్చారు. అలాగే వినాయకుడికి జ్యువెలరీ వర్క్ అయితే చూసుకోవచ్చు. మీకు ఇక్కడ జ్యువెలరీ వర్క్ అలాగే మనకి విగ్రహానికి వెడల్పు కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. 15 ఫీట్స్ గణపతి చూసుకోవచ్చు. కింద అయితే మనకి తామర పువ్వు వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. మనకి కిరీటము అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు. దగ్గర నుంచి వెళ్ళి చూసాం. వినాయకుడికి చూడండి జ్యువెలరీ వర్క్ అలాగే పంచ వర్క్ ధోతి వర్క్ చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, మనకి హరిహర కళా షెడ్లో అయితే 14 ఫీట్స్ గణపతి అయితే 14 to 15 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. లోపలికైతే వెళ్దాం. చూడండి మనకి ఇంకా లోపలైతే ఇంకా 12 ఫీట్స్ గణపతులు 10 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇవి ప్రజెంట్ అయితే మనకి 15 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. చూడండి ఇది మన హరిహర కళా షెడ్ పెద్ద షెడ్ అయితే వేశారు ఈసారి. ఇంకా విగ్రహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ కూడా అయితే రెడీ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. లోపల వెళ్దాం. మనకైతే లోపల చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి లోపల అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. మన 8 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. అచ్చైతే వేసి డైనింగ్ అయితే ఇప్పుడైతే బయటకి అయితే తీశారు విగ్రహం. మన 8 ఫీట్స్ గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇంకొక గణపతిని అయితే మేకింగ్ చేయడానికి అయితే వీళ్ళు రెడీ అయితే చేసుకుంటున్నారు. అలాగే మన హరిహర కళా షెడ్లో అయితే ఈసారి మంచి మోడల్స్ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి 15 ఫీట్స్ గణపతి మన 8 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. చూడండి ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా ప్రతి ఒక్క విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ అలాగే బొట్టు కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి ఇప్పుడు కలరింగ్ అయ్యాకైతే ఫినిషింగ్ అయ్యి కలరింగ్ అయ్యాక మనకు ఒక లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నది. ఫినిషింగ్ అయినా ఇప్పుడు మన విగ్రహానికి సంబంధించిన జ్యువెలరీ వర్క్ అయినా ఈ విగ్రహాలకైతే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. అంటే విగ్రహానికి అయితే మనకి ప్రజెంట్ అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఎక్కువ కనపడుతుంది. అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్లు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. మన ప్రజెంట్ హరిహర కళా షెడ్లో అయితే 2 గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి 5 ఫీట్స్ గణపతులు అలాగే ముంబై స్టైల్ గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ప్రాసెస్లో అయితే ఉన్నాయి. అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేయండి. మనం ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. కనీసం ఒక 30-40 లైక్స్ అని వచ్చేటట్లయితే చూడండి. మేకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడే డై నుంచి అయితే బయటికి అయితే తీశారు విగ్రహాన్ని అయితే. మళ్ళీ అచ్చులు వేస్తున్నారు. చూడండి విగ్రహానికి సంబంధించిన ఇవి అయితే చేతులు కాళ్ళు అలాగే విగ్రహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ అయితే ఇలా మనకి వర్క్ అంటే పిఓపితో అయితే వాటర్లో కలుపుకొని ఇలా అచ్చేసి అయితే రెడీ చేసి అయితే పక్కనైతే ఉంచుకుంటున్నారు. చూడండి ఇదైతే గడ్డి
గడ్డి అంటే పీచు విగ్రహానికి సంబంధించింది. ఇక్కడ 5 ఫీట్స్ గణపతి అయితే ఒకటైతే మేకింగ్ జరిగింది. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. చూడండి, విగ్రహానికి సంబంధించిన స్టాండ్లు, అలాగే విగ్రహాలకి సంబంధించిన బాడీ పార్ట్స్, లెగ్స్ అనేది మొత్తం అయితే రెడీ అయింది. మనకి ఇది వచ్చేసి 5 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది 5 ఫీట్స్ గణపతి కూడా. మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే 5 ఫీట్స్ గణపతికి కూడా వెనకాలైతే బ్యాక్గ్రౌండ్లో అయితే అంటే పువ్వు, ఒక తామర పువ్వులో కూర్చున్నట్లయితే ఇచ్చారు. కలరింగ్ వేసాకైతే మనకైతే ఒక లుక్ అనేది వస్తుంది. చాలా అద్భుతంగా అవుతుంది 5 ఫీట్స్ గణపతి కూడా. అయితే చూడండి, వినాయకుడు అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయింది. ఫినిషింగ్ చేసి కలరింగ్ వేస్తే మనకైతే వర్క్ అయితే అయిపోతుంది. చాలా అంటే అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మన హరిహర కళా ఆర్ట్స్లో అయితే ఇంకా చాలా మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే మనకైతే 15 ఫీట్స్ 5 ఫీట్స్ చూసారుగా ఫ్రెండ్స్. మన హరిహర కళా షెడ్లో అయితే 15 ఫీట్స్ గణపతి, అలాగే 12 ఫీట్స్ గణపతి మేకింగ్ అయితే జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. 14 ఫీట్స్ గణపతి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఈసారి. మనకి చూసుకోవచ్చు బ్యాక్గ్రాఫ్లో అయితే మనకి హరిహర కళా షెడ్లో లాస్ట్ ఇయర్ గణపతి, ఇంకా మనకైతే మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు విగ్రహానికి సంబంధించిన, ఇప్పుడు ఈ విగ్రహానికి సంబంధించిన మనకి చేతులు, అలాగే ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. మనకి విగ్రహానికి సంబంధించి అవి ఫ్రెండ్స్. ఈ విగ్రహం అయితే నాకు చాలా అద్భుతంగా అయితే నచ్చింది. మనకి జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇంకా మనకైతే వర్క్ అయితే చాలా మిగిలింది ఫ్రెండ్స్. అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మనకి కోరుట్లలో ఏ షెడ్లో అప్డేట్స్ కావాలన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇది షెడ్ వచ్చేసి మనకి హరిహర కళా షెడ్ వచ్చేసి చూసుకోవచ్చు. మనం కోరుట్ల మెట్పల్లి దారిలో అయితే మనకి ఇది కోరుట్ల లైన్ చూసుకోవచ్చు. ఇది కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో అయితే మనకైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీకు బోర్డు అయితే అవుపడుతూ ఉంటుంది హరిహర కళా షెడ్ చూసుకోవచ్చు. 15 ఫీట్స్ గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈసారి మేకింగ్ జరిగాకైతే మనకైతే ఒక లుక్ అనేది అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే మన హరిహర కళా షెడ్లో అయితే వర్క్ అయితే ఎలా జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారుగా, వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియో అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. కుదిరితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. మీకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఏ షర్ట్లో అప్డేట్ కావాలన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి. అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.